నీకన్నా తోపెవడో లేడిక్కడ. ఎవడి మాట వినకు, మనిషి మాట అసలే వినకు. యుద్ధం చేతగానోడే ధర్మం గురించి మాట్లాడతాడు. ఇలా ఎవడో డైలాగ్స్ రాస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో ఆడే పూరి జగన్నాథ్. నువ్వు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నా దగ్గరికి వస్తావు అని తెలుసు. నీకు కావాల్సిన నా దగ్గర ఉంది, చేతనైతే తీసుకో. ఓకే, రెడీ, గో ఫర్ టేక్. ఓకే సార్. అతని సినిమాల్లో హీరో డ్రామాలాడడు, డ్రామా డైలాగ్స్ చెప్పడు, కట్టే కొట్టే తెచ్చే అంతే. ఇంద్ర ప్రవాహంలో అన్ని సినిమాలు కొట్టుకుపోతే ఒక్క ఇడియట్ మాత్రమే ఎదురు నిలిచి మరీ హిట్ కొట్టింది. దానికి కారణం హీరో క్యారెక్టరైజేషన్. ఎప్పటి నుంచి జరుగుతుంది వ్యాపారం? అదే కాలేజ్ స్టూడెంట్స్ కి గంజాయి అవన్నీ అమ్ముతున్నావంటగా. అలా కాదు కానీ ఇంకో మాట చెప్పు. నా కూతురు ఎందుకు గడిపిస్తున్నారా అని కొట్టు, కాలో చేయి తీస్తే చంటిగాడే అనుకోడు, అబద్ధాలు మాత్రం ఆడుకో. పూరి తన కథల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడు, జస్ట్ డైలాగ్స్ తోనే కావలసినంత కిక్కిచ్చేస్తాడు. విజయేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళ బాధ కూడా అదే, స్టోరీ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయమని. అదే జరిగితే చాలా మంది డైరెక్టర్స్ పెట్టేవేడ సర్దేసుకోవాల్సిందే. లెట్స్ టేక్ ఏ బ్రీఫ్ ఎనాలిసిస్ ఆన్ పూరి జగన్నాథ్ కెరీర్. ఆర్జీవీ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన పూరి హిందీ శివాలో యాక్ట్ చేశాడు. దూరదర్శన్ లో ఎపిసోడ్ డైరెక్టర్ గా చేస్తుండేవాడు. ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలని స్టోరీస్ రాసుకుంటూ చివరికి ఒక ప్రొడ్యూసర్ ని పట్టుకుని కృష్ణ గారితో తెల్లానా అనే ఒక మూవీ స్టార్ట్ చేశాడు. కానీ అది మధ్యలో ఆగిపోయింది. ఫైనల్ గా బద్రీతో డైరెక్టర్ అయ్యారు. మూవీ సూపర్ హిట్, కానీ ఆ సక్సెస్ క్రెడిట్ అంతా పవన్ కళ్యాణ్ అకౌంట్ లోకి వెళ్ళిపోయింది. నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి? నా సంగతి నీకు తెలీదు. తనని తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి. జగపతి బాబుతో బాచీ చేశారు, చక్రీతో ట్రావెల్ స్టార్ట్ చేశారు. సినిమా బాగుంటుంది కానీ ఆడలేదు. ఇలా కాదని కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళాడు. శివరాజ్ కుమార్ తో తమ్ముడు రీమేక్ యువరాజా తీశాడు. అది సక్సెస్ అవడంతో రాజ్ కుమార్ ఫ్యామిలీతో క్లోజ్నెస్ పెరిగింది. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంతో రవితేజని హీరోని చేశాడు. హిట్ అయింది కానీ తన రేంజ్ కి తగ్గ సినిమా కాదు. తన గురించి అందరూ మాట్లాడుకోవాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. మళ్ళీ కర్ణాటక వెళ్ళాడు. పునీత్ రాజ్ కుమార్ ని అప్పుతో పరిచయం చేశాడు. బ్లాక్ బస్టర్ కొట్టాడు. అదే సినిమాని తెలుగులో రవితేజతో ఇడియట్ గా రీమేక్ చేశాడు. 100 డేస్ కూడా హౌస్ఫుల్ అయిన సినిమా అది. హీరో క్యారెక్టరైజేషన్ కి కొత్త వరవడి తెచ్చారు. రవితేజ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. నో డ్రామా, నో లాగ్, నో కన్ఫ్యూజన్. ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకు కమిషనర్ కూతుర్ని లవ్ చేయటం, కమిషనర్ కూతురికి మొగుళ్ళు రారా అనడం. కమిషనర్ అని తెలిసి మాట్లాడుతున్నావా? ఇన్నాళ్ళు నీకు తెలియదు అనుకున్నాను. తెలిసి కూడా కమిషనర్ కూతురు అని చెప్తే భయపడిపోతావా? కమిషనర్ కూతుర్ని ప్రేమించకూడదా? కమిషనర్ కూతుళ్ళకి మొగుళ్ళు రారా? హీరోయిన్ దూకి చచ్చిపోరా అంటే దూకేసి మళ్ళీ పైకొచ్చి దూకాక ట్రావెలింగ్ లో ఒక డౌట్ వచ్చింది, నేను చచ్చిపోతే నువ్వెలా బతుకుతావే అనడం. ఇలాంటి క్యారెక్టరైజేషన్ తో యూత్ ని వెర్రెత్తించాడు. దూకిన తర్వాత ట్రావెలింగ్ లో నాకు డౌట్ వచ్చింది, నేను చచ్చిపోతే నీకు తోడే ఉంటారే. అసలు నేను లేకుండా ఎట్ట బతుకుతావే? నెక్స్ట్ అమ్మా నాన్న ఓ తమిళమ్మాయితో తన ఓన్ బ్యానర్ లో సినిమాలు తీయడం స్టార్ట్ చేశాడు. సినిమా సాలిడ్ హిట్. రవితేజ స్టార్ హీరో అయిపోయాడు. అతని డేట్స్ కోసం అందరూ క్యూ కట్టారు. నాన్నగారు అంటూ చేతులు కట్టుకునే తెలుగు హీరోని రే నేను కొడుకునరా అనే స్టైల్ కి తెచ్చాడు. వీడు నా తండ్రి, నన్ను కన్న తండ్రి వీడు. మళ్ళీ ఎవరిదైనా చేయి పడిందో ఈసారి కొట్టడం కాదు, నరికేస్తాను ఒక్కొక్కడిని. అమ్మంటే చులకనగా చూసే తెలుగు హీరోని అమ్మని ఫ్రెండ్ గా ట్రీట్ చేసే హీరోని చేశాడు. హలో బాయ్. ఏంట్రా పాప అమ్మాయి బాయ్ చెప్తే నువ్వు బాయ్ చెప్పలేదు? అది వేస్ట్, రోజు రోజుకి లవ్ అయిపోతుంది. ఇక కటింగ్లు ఎక్కువ దానికి. పాప నీ వంకే చూస్తుందిరా. శివమణి కొంచెం డ్రామా ఎక్కువైంది, అందుకే యావరేజ్ తో సరిపెట్టుకుంది. ఆంధ్రావాల అప్పటికి ఎన్టీఆర్ కొన్న ఇమేజ్ కి మించిపోయిన సబ్జెక్ట్ అది. ఫాదర్ రోల్ అతనే చేయటం, అది సెట్ కాకపోవడం మైనస్ అయ్యింది. ఆ రోల్ హరికృష్ణ చేస్తుంటే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండేదని ఫిల్మ్ అనలిస్టులు ఇప్పటికీ చెప్తుంటారు. కానీ యంగ్ ఎన్టీఆర్ సీన్స్ లో మనకు కావాల్సిన పూరి కావాల్సినంత కనిపిస్తాడు. చెప్పాను కదా దండం పెడతాను. ఆ మూవీ ఫ్లాప్ తో బాలీవుడ్ కి వెళ్లి బద్రీని తుషార్ కపూర్ తో షార్ట్ అనే పేరుతో రీమేక్ చేశాడు. తన తమ్ముడు సాయిరామ్ శంకర్ ని
143తో హీరోగా పరిచయం చేశాడు. సాయికి యాక్టింగ్ కొత్తేమీ కాదు. ఆల్రెడీ ఇడియట్ లో రవితేజ ఫ్రంట్ రోల్ చేశాడు. పూరి సినిమాలకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేసిన అనుభవం కూడా ఉంది. లవ్ స్టోరీకి నక్సలిజం బ్యాక్ డ్రాప్ పెట్టాడు. సాంగ్స్ సూపర్ హిట్. ఓవరాల్ గా సినిమా అబోవ్ యావరేజ్. నెక్స్ట్ నాగార్జునతో సూపర్ తీశాడు. అప్పుడెప్పుడో నిన్నే పెళ్లాడతాకి మ్యూజిక్ ఇచ్చిన సందీప్ చౌతాని మళ్ళీ ఈ మూవీకి తెచ్చాడు. సాంగ్స్ చార్ట్ బస్టర్స్. కానీ అసలు పూరి మార్క్ లేని సినిమా ఇది. నెక్స్ట్ పోగిరి. ఆకలితో ఉన్న పూరి పెన్నులో నుండి ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క ఆటం బాంబులా పేలింది. అనే పండుగ కావాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. నేనే. ఏంటి పోకిరీగా ఉండే హీరో అండర్ కవర్ కాప్. పల్లెటూర్లలో సాంఘిక డ్రామాల్లో 90% డ్రామాల్లో ఇదే కథ ఉంటుంది. అలాంటి కథని తీసుకొని తన మార్క్ డైలాగ్స్ తో మేకింగ్ తో ఇరగొట్టేశాడు. పడుకున్న టాలీవుడ్ రికార్డ్స్ అన్నింటినీ ఆ సినిమా తుడిపేసింది. దెబ్బకి మహేష్ బాబు సూపర్ స్టార్ అయిపోయాడు. చిరంజీవికి మైండ్ బ్లాంక్ అయ్యి రామ్ చరణ్ అతని చేతిలో పెట్టేశాడు. ఒక కొత్త హీరోని ఎలివేట్ చేయాలంటే ఏం చేయాలో అన్ని చేశాడు. ఇంట్రడక్షన్ సీన్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంట్రోస్ ఇన్ టాలీవుడ్. లవ్ స్టోరీ, రివెంజ్ స్టోరీ, సాంగ్స్, ఫైట్స్ ఇలా ఒక పక్కా కమర్షియల్ సినిమాకి కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుని హిట్ కొట్టాడు. అదే ఊపులో అల్లు అర్జున్ తో దేశముద్రు తీశాడు. సన్యాసిని అయిన హీరోయిన్ ని హీరో లవ్ చేయటం. అలాంటి థాట్స్ ఆయనకే వస్తాయి. మరిగాడు తీశాడు. పూరి మూవీస్ లో హీరో క్యారెక్టరైజేషన్ టాప్ నాచ్ లో ఉన్న మూవీ అది. ఏంటమ్మా ఏంటి ఎక్స్ట్రాల్ చేస్తున్నావు? ఏంటి బాగున్నావురా? వాల్వో బస్సులో మంచి దిట్టంగా ఉన్నావు. ఈ బండి చూసావా? నా చాసీ నెంబర్ చూస్తావా? చూపించనా? నీ తర్వాత మోడల్ నేను. ఈ సూజీ ఇంజన్ హార్స్ పవర్ ఎక్కువ. కానీ సిల్లీ లవ్ స్టోరీ పెట్టి హిట్ అవ్వాల్సిన మూవీని చేజేతులా నాశనం చేశాడు. దేవుడి మీద ఒట్టేశాను. నాకు కనిపించు. ఇది డార్లింగ్ గొడవ. ఇది చాలా ఫూలిష్ గా ఉంది. నేను ఇంతేతో మరో ఫ్లాప్ ఇచ్చాడు. సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందంటే సంపాదించడం చేత కాని వాడికి ప్రేమించే అర్హత లేదని చెప్పాను. అందుకే ఫ్లాప్ అయిందని తనను తాను సర్ది చెప్పుకున్నాడు. గాని అసలు మ్యాటర్ అది కాదు. అతని మార్క్ మిస్ అయింది. విలంది డామినేషన్ అయింది. కృష్ణానగర్ అని పాట పెట్టాడు గాని అసలు అసిస్టెంట్ డైరెక్టర్ అవడానికే ఎన్ని కష్టాలు పడాలో టచ్ చేయలేదు. రియలిస్టిక్ అప్రోచ్ తో తన మార్క్ డైలాగ్స్ తో సినిమా తీసుంటే కథ వేరే ఉండేది. తన ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ వల్ల సంపాదించుకున్న ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాడు. ఇంకోటైతే సూసైడ్ చేసుకుంటాడు. కానీ ఆడు పూరి వివి వినాయక్ మాటల్లో చెప్పాలంటే జగన్ దగ్గర నాకు నచ్చేది ఏంటంటే లోలో ఉన్నప్పుడు జగన్ తలుచుకోవాలనిపిస్తుంది. ఎప్పుడు అసలు భయం కానీ కేర్ కానీ ఏముండదు. బిందాస్ మళ్ళీ జన్మ ఉంటుంటే జగన్లా పుట్టాలి. టపా టపా ఏక్ నిరంజన్, గోలీమార్, నేను నా రాక్షసి చేశాడు. మళ్ళీ బాలీవుడ్కి వెళ్ళి బుడ్డా హోగా తెరబాబ్ చేశాడు. ఓల్డ్ ఏజ్ లో అమితాబ్ బచ్చన్ ని యాక్షన్ హీరోగా ప్రమోట్ చేశాడు. నెక్స్ట్ బిజినెస్ మ్యాన్. జీవితం మీద ఆశలు వదిలేసుకుని చచ్చిపోదాం అనుకునేవాడు ఒక్కసారి ఈ సినిమా చూస్తే చాలు మళ్ళీ అలాంటి థాట్ రాదు వాడికి. ఓషో ఫిలాసఫీని తన స్టైల్లో చెప్పాడు. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడిక్కడ. నీకేదనిపిస్తే వచ్చి ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్. కార్తే దిమ్మ తిరిగిపోవాలి. చల్. దేవుడు చేసిన మనుషులు. కెమెరామెన్ గంగతో రాంబాబు, ఇద్దరమ్మాయిలతో, హార్ట్ అటాక్ తో ఇక అందరూ ఆయన పని అయిపోయింది అనుకున్నారు. కానీ ఎవడాడు? టెంపర్ తో అందరికీ ఇచ్చి పడేశాడు. స్టోరీ ఒక్కంత వంశీదైనా మొత్తం తన టెంప్లెట్ తో నింపేశాడు. నలుగురు కాదు యువర్ ఆనర్, దీప్తిని మానభంగం చేసి చంపింది 5గురు. ఆ 5వ వాడు ఎవడో కాదు, నేనే.
ఆర్మీతో టైఅప్ అయ్యి జ్యోతిలక్ష్మి ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేశాడు. లోఫర్, ఇజం, రోగ్ ఇలా మళ్ళీ ఆయన పని అయిపోయింది అనుకునే లోపు పైసా వసూలు చేశాడు. ఈ మూవీ కమర్షియల్ గా సూపర్ హిట్. తక్కువ బడ్జెట్ లో తక్కువ టైంలో తీసి ప్రొడ్యూసర్స్ కి ప్రాఫిట్ ఇచ్చారు. ఈ మూవీ విషయంలో ఒకటి చెప్పాలి. పూరి ముందే చెప్పినట్టు ఈ సినిమా డైలాగ్స్ అన్ని ఒక ఆడియో DVD వేసుకోవచ్చు. అయితే ఈ సినిమా డబ్బింగ్ టైంలో బాలకృష్ణ వాయిస్ ప్రాబ్లం అయింది. అయినా రిలీజ్ డేట్ ఇచ్చేయడంతో డబ్బింగ్ చెప్పించేశారు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే బాలయ్య మాడ్యులేషన్ అంతకు ముందు సినిమాలకి తర్వాత సినిమాలకి పోలిస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. తమ్ముడు, నేను జంగల్ బుక్ సినిమా చూడలా, కానీ అందులో పులి నాలాగే ఉంటుందని చాలా మంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి. రిలీజ్ పోస్ట్ పోన్ చేసి కొన్ని రోజులకి డబ్బింగ్ చెప్పించి తర్వాత రిలీజ్ చేస్తుంటే ఆ మూవీ రిజల్ట్ వేరేలా ఉండేది. మెహబూబాతో తన కొడుకు ఆకాష్ ని పరిచయం చేశారు. ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ కంబ్యాక్ ఇచ్చారు. రామ్ లో దాగున్న ఎనర్జీ మొత్తాన్ని బయటికి తీశాడు. లైగర్ తో నిందల పాలయ్యాడు. డబుల్ స్మార్ట్ తో కవర్ చేశాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం.